ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం మంచి రోజులు కావాలా అనే మాటను మనం ధ్యానం చేద్దాం. మంచి రోజులు నీకు కావాలా? అయితే శ్రద్ధగా వాక్య సందేశాన్ని వినండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, వేదనలు అన్నింటికీ దేవాది దేవుడు విడుదలనిస్తాడు. అన్నిటిలో నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం మంచి రోజులు కావాలా? హల్లెలూయ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి కారణిచ్చుచుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. శ్రేష్టమైనటువంటి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కష్ట జీవితంలో, నీవు పడుతున్నటువంటి శ్రమలలో, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ దరిద్రపు సమస్యలలో నుండి విడుదల పొందటానికి దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అనేటువంటి వ్యక్తి దేవాది దేవుని ఎంతగానో స్తుతించుచున్న వ్యక్తి. దినమునకు 7 సార్లు స్తుతిస్తూ 3 సార్లు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే దావీదుకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఉన్నారు కానీ అనాథగానే బ్రతుకుతున్నాడు ఆయన. అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ ఆయన అనాథగానే బ్రతుకుతున్నాడు. అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు, చేరదీసే వాళ్ళు కూడా లేరు. చిట్ట చివరికి ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చాడంటే, ఒక పిచ్చివాడిలాగా పిచ్చి చేష్టలు చేస్తూ, ఎందుకంటే సమస్యల నుండి తప్పించుకోవటానికి ఆ రీతిగా ఆయన ఉన్నాడు. ఆయన గడ్డమి మీదకి కారణిచ్చుచు, ఉమ్మి గడ్డమి మీదకి కారణిచ్చుచు ఉండెను. వారు అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. ప్రాణము కాపాడుకోవటానికి, ఆయన సమస్య నుండి తప్పించుకోవటానికి ఎంతవరకు వెళ్ళాడంటే ఒక పిచ్చివాడిగా కూడా నటించాల్సి వచ్చింది. అందుకే వాక్యంలో ఉంది. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు. ప్రాబ్లమ్స్ అలాగ ఉన్నాయి మరి దావీదుకి. ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవటానికి ఆయన ఒక వెర్రివానిలాగా, ఒక పిచ్చివాడిలాగా నటిస్తూ ఉన్నాడు. అంతటి కష్ట సమయాల్లో ఉన్నాడు. ఆయన మొరపెడుతున్నాడు దేవునికి, ప్రభువా, ఎంతకాలం ఇలాగ నేను ఉండాలి? ఎంతకాలం నేను ఇలాగ సమస్యలు అనుభవించాలి? ఎంతకాలం నేను ఇలాగా ఒంటరిగా జీవించాలి? ఎవ్వరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవ్వరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు. అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా నన్ను సహాయం చేసేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు అని దావీదు దేవాది దేవునికి మొరపెడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి సహోదరి, ఓ సహోదరుడా, ఎల్లకాలము నాకు ఈ కష్టాలేనా? ఎల్లకాలము నాకు ఈ అప్పులేనా? ఎల్లకాలము ఈ సమస్యలేనా? ఎప్పుడు నేను బాగుపడేది? ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి? ఇక ఎప్పుడు ఈ కష్టాలేనా? ఇట్లే చచ్చిపోవాలా నేను? ఎంత ప్రార్థించినా, ఎంత దేవుని వేడుకున్నా నాకు ఎందుకు దేవుడి జవాబు ఇవ్వలేదే అని కన్నీళ్లు గారుస్తున్నావేమో.
నా బ్రతుకింతే, నా బ్రతుకింతే అని కన్నీళ్లు గారుస్తున్నావేమో. దావీదు జీవితాన్ని ఒకసారి పరీక్షించినట్లయితే వెర్రివాని వలె ఆయన నటించడం జరుగుతుంది. ఆయన పిచ్చి చేష్టలు చేస్తూ ఒక పిచ్చివాడిలాగా కూడా ఉండడం జరుగుతుంది. అన్ని సమస్యలు ఆయనకున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. మరి అంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నా, అంతగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నా కూడా దావీదు ఎందుకు అన్ని కష్టాల్లో ఉన్నాడు? ఎప్పుడు మారుతుంది ఆయన జీవితం? దేవునికే మొరపెడుతున్నాడు, దేవాది దేవుణ్ణే వేడుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. హల్లెలూయా. ఎస్, అంతటి దీన స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు హెచ్చించినాడు, ఇజ్రాయేల్ ప్రజలకు అధిపతిగా మార్చినాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత ఆశీర్వాదం చూడండి. వెయిట్ చేయండి, నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి మంచి రోజులు త్వరలోనే ఉన్నాయి. నీ అప్పులన్నీ పోయేటువంటి మంచి రోజులు త్వరలోనే ఉన్నాయి. నీ కష్టాలన్నీ తీరిపోయి నీవు కూడా చిరునవ్వుతో ఉండే మంచి రోజులు త్వరలోనే ఉన్నాయి. దావీదు చిన్ననాటి నుండి కష్టాలే భరించినాడు. దావీదు చిన్ననాటి నుండి అన్ని అవమానాలే భరించినాడు. ఒంటరి జీవితం జీవించినాడు. అందరూ ఉన్నా కూడా అనాథలాగా బ్రతికినాడు. ఇంతేనా ప్రభు నా బ్రతికిక అని ఆయన కూడా దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా, మొరపెట్టాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట కనబడతా ఉంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఆయన ప్రార్థన ఎలా ఉందో చూడండి. నా నీతికి ఆధారమగు దేవా, నాకెవరు ఆధారం లేరు ప్రభువా, నీవే, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం. నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమీ ప్రభువా. నాకెవరు సహాయం చేస్తారు ప్రభువా, నాకెవరు ఆదరణ ఇస్తారు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా అని దావీదు దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, నీ కష్టాలు ఎల్లకాలం ఉండవు, నీ కన్నీళ్ళు ఎల్లకాలం ఉండవు. మంచి రోజులు త్వరలోనే ఉన్నాయి. హల్లెలూయా. మంచి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. వెయిట్ చేయండి. దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. దావీదు బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును కూడా మారుస్తాడు. మొరపెట్టు దేవునికి, దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయముగా చేసుకొని జీవించు, స్తుతించు నమ్మకంగా, దేవుణ్ణి ప్రార్థించు నమ్మకంగా, నిలకడగా ఉండు ఆత్మీయ జీవితంలో. ఒక రోజు, శ్రేష్టమైనటువంటి రోజు నీ కోసం వెయిట్ చేస్తుంది. మంచి రోజు రాబోతుంది. వెయిట్ చేయండి. హల్లెలూయా. మొరపెట్టాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇంకా ఆయన ఉన్న పరిస్థితి కూడా ఆ ప్రార్థనలో కనబడుతుంది. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని దావీదు దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాడు దేవుణ్ణి. అందుకే దేవాది దేవుడు దావీదు మీద కనికరము చూపించి గొర్రెల దొడ్డిలో నుండి ఆయనను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఎవరు పట్టించుకోలేదు దావీదుని, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, కనీసం తిన్నామా అని అడిగేవాళ్ళు కూడా లేరు. ఈ మాటలు వింటుంటే ఇది నా జీవితమే అని నువ్వు అనుకుంటుండొచ్చు బహుశా.
అందరూ ఉన్నారన్నా, కానీ ఎవ్వరు నాకు సహాయం చేయరన్నా. అందరూ ఉన్నారన్నా, బంధువులు స్నేహితులు ఎవ్వరు నాకు ఆదరణ ఇవ్వరన్నా. అందరూ ఉన్నారు, కానీ నేను అనాథగానే బ్రతుకుతున్నాను. ఎవ్వరు కూడా ఆదరించరు, ప్రోత్సహించరు, బలపరచరు. సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు రారన్న ముందుకి. కానీ పేరుకు మాత్రం బలమైనటువంటి బంధువులు జనాంగం ఉన్నారు, కానీ సహాయం చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. దావీదుకు కూడా ఎవ్వరు లేరు. మరి చిన్నప్పటి నుండి నేను ఇన్ని కష్టాలు భరిస్తున్నా, ఇంకెంతకాలం నేను భరించాలి ప్రభువా? నా మొర ఆలకించు, నాకు సహాయం చేయ ప్రభువా, నా మొర ఆలకించు. ఇరుకులో నుండి విశాలత కలిగి చేసిన వాడవు నీవే కదా ప్రభువా. నా ప్రార్థన అంగీకరించు ప్రభువా, నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చు ప్రభువా అని దావీదు దేవునికి మొరపెట్టినట్టుగా ఈరోజు నువ్వు మొరపెడితే నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చి మంచి రోజులు నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దావీదును ఎంతగా ఆశీర్వదించాడో చూడండి, దావీదును ఎంతగా దీవించాడో చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి రోజులు కావాలా నీకు? అయితే నమ్మకంగా స్తుతించు, నమ్మకంగా ప్రార్థన చేయి. అద్భుతాలు చేస్తాడు నీ కుటుంబంలో దేవుడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు దేవుడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన వాటి దానికంటే అత్యధికముగా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. హల్లెలూయా. సమూయేలు అనేటువంటి ప్రవక్త, దైవజనుడు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నిన్ను పట్టించుకోలేదో, ఎవరైతే నిన్ను తృణీకరించినారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో వారి ఎదుటనే దేవుడు దీవిస్తాడు. మంచి రోజులు ప్రారంభమైనాయి దావీదుకి, మంచి రోజులు ప్రారంభమైనాయి. కనీసం ధరించడానికి మంచి వస్త్రాలు లేవు, భుజించడానికి కనీసమైనటువంటి ఆహారం, అన్నం కూడా ఆయనకు లేదు. గొర్రెల దొడ్డిలోనే ఆయన ఉంటున్నాడు, అక్కడే నిద్రపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అంతటి బీద స్థితి, అంతటి దీన స్థితిలో నుండి దావీదును దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడో చూడండి. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, నీ కష్టాలు ఎల్లకాలం ఉంటాయని నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ ప్రాబ్లమ్స్ తీరలేదన్నా, ఈ అప్పులు తీరలేదన్నా, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుందో, ఎప్పుడు నేను ఆశీర్వదించబడతానో అని ఎందుకు టెన్షన్ పడుతున్నావు? స్తుతించు, మొరపెట్టు దేవునికి చాలు. దేవుడు ఆయన సమయములో, ఆయన సంకల్పం ప్రకారం అద్భుతాలు చేసి తీరుతాడు, ఆశ్చర్యకార్యములు చేసి తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తృణీకరించినారో దావీదును, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే అవమానకరంగా చూశారో, అందరూ ఉండి కూడా అనాథలాగా దావీదును పక్కకు నెట్టివేసినారో వాళ్ళ ఎదుటనే దేవుడు దావీదును హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. తైలముతో అభిషేకం చేశారు దావీదుకి, వాళ్ళ అన్నల ఎదుటనే, వాళ్ళ కుటుంబ సభ్యుల ఎదుటనే, వాళ్ళ బంధువులు చూస్తుండగానే, వాళ్ళ స్నేహితులు చూస్తుండగానే, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తుండగానే అద్భుత కార్యం చేశాడు దేవుడు, ఆశ్చర్య కార్యాన్ని చేశాడు దేవుడు. ఎంతగా అంటే ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా దేవాది దేవుడు ఆయనను నిర్ణయించినాడు. మంచి రోజులు త్వరలోనే ఉన్నాయి, వెయిట్ చేయండి. స్తుతించడం ఆపకండి, మొరపెట్టడం ఆపకండి, నిరుత్సాహపడగాకండి. మొదటి ప్రేమ కొనసాగించండి. ఎప్పుడైతే నువ్వు ఇలాగ నమ్మకంగా స్తుతిస్తావో, ఎప్పుడైతే ఇలాగ నువ్వు నమ్మకంగా ప్రార్థిస్తావో, నీ జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది. మంచి రోజులు ప్రారంభమవుతాయి. తైలపు కొమ్మును తీసుకొని వచ్చి దావీదును ఏ రీతిగా అభిషేకించినారో, మంచి రోజులు ఏ రీతిగా అయితే ప్రారంభమైనాయో, నీ జీవితంలో కూడా అద్భుతాలు ప్రారంభమవుతాయి.
అతి త్వరలో ఆశ్చర్యకార్యములు జరగబోతున్నాయి నీ కుటుంబంలో. స్తుతించటం ఆపొద్దు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 164వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాను ప్రభువా. ఎంత స్తుతి కలిగినటువంటి అభిషేకం దావీదులో ఉందో చూడండి. కష్టాలు వస్తే స్తుతించడం ఆపుతున్నావా? కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి అని ప్రార్థించడం ఆపుతున్నావా? మందిరానికి వెళ్ళడం ఆగిపోతున్నావా? దేవునికి దూరం అవుతున్నావా? ఇలాగ ఎప్పుడు చేయొద్దు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుణ్ణి స్తుతించటం ఆపొద్దు, ప్రార్థించటం ఆపొద్దు. దావీదు కంటే ఎక్కువ కష్టాలు వచ్చాయా? దావీదు కంటే ఎక్కువ అవమానం జరిగిందా? దావీదు కంటే ఎక్కువ శ్రమలు వచ్చాయా నీకు? 7 సార్లు స్తుతిస్తున్నాడు దావీదు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో అని దేవునికి మొరపెట్టాడు ఆయన. పిచ్చివాడిలాగా, వెర్రివాడిలాగా ప్రాణాలు కాపాడుకోవటానికి నటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఎన్నో కష్టాలు భరించినాడు, ఎన్నో అవమానాలు భరించినాడు. సొంత జనుల నుండి కూడా నిందలు, అవమానాలు భరించినాడు. తృణీకరించబడ్డాడు, హీనంగా చూశారు, అన్ని దిగమింగుకున్నాడు, అన్నిటినీ భరించినాడు. నాకు ఒకరోజు మంచి రోజు రాకపోదా? నాకు ఒకరోజు మంచి రోజు దేవుడు ఇవ్వకపోడా? మంచి రోజులు రావా నా జీవితంలో? దేవుడు అన్యాయం చేస్తాడా? న్యాయమే కదా చేసేది అని ఎదురు చూసి మొరపెట్టినాడు దేవునికి. నా మొర ఆలకించు ప్రభువా, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నా మొర ఆలకించు ప్రభు అని స్తుతించినప్పుడు దేవాది దేవుడు ఆయనను తైలపు కొమ్ముతో అభిషేకించినాడు. ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అభిషేకించినాడు. కోరుకున్నాడు దేవుడు. వాళ్ళ అన్నలను కోరుకోలేదు, మరెవరినో కోరుకోలేదు. దేవుడు దావీదును కోరుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నిరీక్షించినాడు. స్తుతిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు, ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏదొక రోజు నా బ్రతుకు మారకపోదా, ఏదొక రోజు నాకు మంచి రోజులు రాకపోవా అని నిరీక్షణ కలిగి ముందడుగు వేశాడు. రానై వచ్చింది మంచి రోజు. సమూయేలు అనేటువంటి ప్రవక్తని దేవుడు పంపించాడు, అభిషేకించమని సెలవిచ్చాడు. దావీదును సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు, దావీదును అభిషేకించినాడు దేవుడు, దావీదును కోరుకున్నాడు, దావీదునే ఆశీర్వదించినాడు. మరెవరిని ఆశీర్వదించలేదు అక్కడ. ఆ కుటుంబంలో ఎవరిని కోరుకోలేదు దేవుడు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్తుతించండి, స్తుతించడం ఆపొద్దు. ప్రార్థించండి, ప్రార్థించడం ఆపొద్దు. విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక పట్టండి, కొంచెం సహనంతో ఉండండి. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నీ పిల్లల బ్రతుకును మార్చబోతున్నాడు. దేవుడు నీ సమస్యను తొలగించి, నీ వ్యాధిని, నీ అనారోగ్యమును తొలగించి సంపూర్ణమైన స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆర్థిక సమస్యలు తొలగించి, నీ అప్పులు తొలగించి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మంచి రోజులు నీకు రాబోతున్నాయి. దేవాది దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఫిలిష్తీయును బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఒక అవకాశం వచ్చింది, గొల్యాతుతో పోరాడేటువంటి ఒక అవకాశం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి యుద్ధ వీరులు అందరూ కూడా భయపడిపోతున్నారు గొల్యాత్ అంటే. కానీ దావీదు మాత్రం ధైర్యముగా ముందడిగేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ఫిలిష్తీయును బట్టి ఎవ్వరి మనసు కృంగ నిమిత్తము లేదు. కృంగిపోవాకండి, ఎవరు భయపడకండి. నేను యుద్ధం చేస్తా, నేను పోట్లాడతా, నేను పోట్లాడి గెలుస్తా అని ముందుకొస్తూ ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, ఒంటరితనం
ఎన్నో గుండెల్లో బాధలన్నీ దాచుకొని కూడా ఆయన ఎంత ధైర్యంగా ముందడిగేస్తున్నాడో చూడండి. ఒక్క సమస్య వచ్చేసరికి కృంగిపోతున్నాం, ఒక్క ఇబ్బంది కలిగేసరికి కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇంక నా జీవితం ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే అని కృంగిపోతున్నారు. దావీదు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనలో ఉన్న గుండె ధైర్యము చూడండి దేవుని బిడ్డారా ఎంతగా ఉందో. ఆ గుండె ధైర్యం చూడండి ఒకసారి, ఆ ధైర్యం చూడండి ఒకసారి. నేను పోరాడతాను, మీరెవ్వరు భయపడకండి అని. ఎన్ని కష్టాలు, ఎంత ఎంత బాధ గుండెల్లో ఉన్నా ముందడుగేస్తున్నాడు దావీదు, ముందడుగేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన కుటుంబమా, నీ ఇంట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలన్నా ఉండని ముందడుగు వేయండి ధైర్యంగా. మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజు రాబోతుంది, మీకు మంచి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కోసం, నీ కుటుంబం కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు కూడా వెయిట్ చేశాడు. నా బ్రతుకు మారదాయక, నా జీవితం మారదాయక, ఎందుకు మార్చడు దేవుడు? నాకెందుకు అన్యాయం చేస్తాడు? ఆయన న్యాయకర్త కదా, నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా అని ఓపికతో ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అద్భుతం జరిగింది అక్కడ, ఆశ్చర్యకార్యం జరిగింది. సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. 30 ఏండ్లకి రాజుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. అంటే 30 ఏండ్ల వరకు అన్ని కష్టాలు భరించినాడు, 30 ఏండ్ల వరకు అన్ని అవమానాలు భరించినాడు, 30 ఏండ్ల వరకు అన్ని వేదనలు, కన్నీళ్ళే, అవమానమే, ఒంటరి జీవితమే. గమనించండి, అందరూ ఉన్నారు కానీ ఒంటరి పిచ్చుకలాగా అయిపోయాడు. ఎన్నో రాత్రులు ఏడ్చుకున్నాడు ఒంటరితనంతో. అందరూ ఉండి, సొంత కుటుంబ సభ్యులు ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు ఆయన. అయితే 30 సంవత్సరాలకి దేవుడు ఆయనను రాజుగా ఆశీర్వదించాడు, 30 ఏండ్ల వాడై ఏలనారంభించి, ఇది చాలా ఇంపార్టెంట్, ఏలనారంభించి ఇప్పుడు ఆయన ఏలడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. ఇన్ని రోజులు కన్నీళ్లు గార్చాడు, ఇన్ని రోజులు ఏడ్చినాడు, ఇన్ని రోజులు ఒంటరి బ్రతుకు బ్రతికినాడు, తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఇప్పుడు ఏలడం ప్రారంభం చేశాడు. ఎస్, అద్భుత కార్యం అంటే ఇదే. నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగబోతుంది, వెయిట్ చేయండి. మంచి రోజు వచ్చింది దావీదుకి, మంచి రోజులు వచ్చాయి దావీదుకి. ఇప్పుడు కన్నీళ్ళు గార్చలేదు, వేదనతో ఒంటరిగా కన్నీళ్ళు గార్చలేదు ఆయన. ఇప్పుడు ఏలడం ప్రారంభించినాడు, ఏలే రోజు వచ్చింది. ఇప్పుడు ఎవరెవరైతే అవమానించినారో, ఎవరెవరైతే తృణీకరించినారో, ఎవరెవరైతే ఆయనను త్రోసివేశారో, అవమానకరంగా మాట్లాడినారో, వాళ్ళ కళ్ళ ఎదుటనే ఏలడం ప్రారంభం చేశాడు. హల్లెలూయా. 30 ఏండ్ల వాడ ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. ఎంత అద్భుతం చూడండి. ఎల్లకాలం ఉంటాయా నీ కష్టాలు? ఎందుకు కన్నీళ్ళు గారుస్తున్నావు? ఎందుకు ఈ బ్రతుకు వృధా అని కృంగిపోతున్నావు? జీవితం మీద ఎందుకు నీకు విరక్తి పుట్టేలాగా కన్నీళ్ళు గారుస్తున్నావు? నీ బ్రతుకు మారదా? ఎందుకు మారదు? ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. స్తుతించటం ఆపొద్దు, ప్రార్థించటం ఆపొద్దు. నీ బ్రతుకును మార్చే దేవుడున్నాడు, నీ జీవితాన్ని మార్చే దేవుడున్నాడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడున్నాడు. దావీదుకు ఏ రీతికైతే మంచి రోజులు వచ్చాయో, నీ జీవితంలో కూడా మంచి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. నీ కుటుంబంలో కూడా మంచి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. అద్భుతములు చేసే దేవుడున్నాడు మనకు తోడుగా. మరొక మాట చదువుదామా? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంతకంతకు వర్ధిల్లినాడు. ఇక్కడ మాట మనం తెలుసుకోవాలి. ఎంత ఏడ్చినాడో ఆయన జీవితంలో, ఎంత పేదరికం అనుభవించినాడో, ఎంతటి దరిద్రపు జీవితాన్ని అనుభవించి ఉన్నాడో. ఆకలేస్తే ఆహారం కూడా ఆయనకు లేదు, అన్నం కూడా లేదు, వస్త్రాలు కూడా సరైన వస్త్రాలు కూడా లేవు. గొర్రెల దొడ్డిలోనే ఆయన జీవితం అంతా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ అన్నల స్థితి మెరుగుగా ఉంది, కానీ ఈయన మాత్రం
అంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లే రోజు ఉంది నీకు కూడా. దావీదు బ్రతుకుని ఎట్లా మార్చినాడో దేవుడు, నీ బ్రతుకును కూడా అలాగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు అలాగా మార్చబోతున్నాడు. నీ స్థితిని కూడా దేవుడు అలాగా మార్చబోతున్నాడు. నిరుత్సాహపడగాకు. నిరుత్సాహము పక్కన పెట్టేసి గుండె నిండా ధైర్యాన్ని నింపుకో. ఈ మాట రాసి పెట్టుకో. ఈ రోజున అద్భుతము దేవుడు నీ ఇంట్లో చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం నీ ఇంట్లో దేవుడు చేయబోతున్నాడు. నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఎంత విధేయత, ఎంత కృతజ్ఞతను చూడండి. తన తల మీద ఉన్నటువంటి బంగారు కిరీటము తీసి పక్కన పెట్టేసి, పట్టు వస్త్రాలు తీసి పక్కన పెట్టేసి, సాధారణమైన వస్త్రాలు ధరించి నేలన దేవుని ఎదుట సాగిలపడి, ప్రభువా నీవు నన్ను ఇంతగా దీవించటానికి నేను ఎంతటి వాడిని ప్రభువా? నేను ఏ పాటి వాడిని ప్రభువా? నా కుటుంబం ఏ పాటిది ప్రభువా అని ఎంతగా తగ్గించుకొని దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. ప్రేమని దేని బిడ్డలారా, నిరీక్షించండి. మంచి రోజు రాబోతుంది. మంచి రోజు రాబోతుంది. నిరుత్సాహపడగాకండి. నీకున్న కష్టాలు ఎల్లకాలం ఉండవు. నిరుత్సాహపడగాకు. ధైర్యం తెచ్చుకో. నిలబడు. స్తుతించు, ప్రార్థించు, మొరపెట్టు దేవునికి. ఆయన సంకల్పము ప్రకారం, ఆయన చిత్తము ప్రకారం ఒక రోజు నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు మార్చబోతున్నాడు నీ బ్రతుకు. నీ కష్టాలన్నీ తొలగించి దావీదులాగా నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డలకి మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డల పెళ్ళిళ్ళు దేవుడు చేయబోతున్నాడు. నీ అప్పులన్నీ త్వరలో దేవుడే తీర్చబోతున్నాడు. ఆయన సన్నిధిలో పర్వతాలే మైనం వలె కరుగుతున్నాయి. నీ అప్పులు కూడా మైనం వలె కరిగిపోబోతున్నాయి. అప్పుల నుంచి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. స్తుతించడం ఆపొద్దు. ధైర్యం తెచ్చుకో. నిలబడు. 30 సంవత్సరాలకు దేవుడు దావీదును ఏ రీతికైతే సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరైతే నిందించినారో, ఎవరైతే అవమానించినారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే ఆయనను చిన్న చూపు చూశారో వాళ్ళ ఎదుటనే దేవుడు హెచ్చించినాడు దావీదును. ఏలేంత స్థితి, అంతటి ఘనత ఇచ్చినాడు. ఏలడం ప్రారంభం చేశాడంట దావీదు. ఎంత అద్భుత కార్యం చూడండి. ఈరోజు అంశం ఇదే. మంచి రోజులు కావాలా? మంచి రోజులు కావాలా? అయితే దేవునికి మొరపెట్టు. స్తుతించడం ఆపొద్దు. ప్రార్థించడం ఆపొద్దు. ధైర్యం తెచ్చుకో. విశ్వాసం ఉంచు దేవుని మీద. నీ బ్రతుకు కూడా మార్చబోతున్నాడు దేవుడు. ప్రభు ఈ మాటలను బట్టి వినుచున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. మహాదేవ, సర్వోన్నతుడా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనములు సమర్పిస్తున్నాం. అవును ప్రభువా, ఎన్నో కుటుంబాలు కష్టాలు భరిస్తూ, అవమానాలు నిందలు భరిస్తూ, అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తండ్రి కుటుంబ సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు భరించలేక జీవితం పట్ల విరక్తి పుట్టి, ఈ జీవితం ఎందుకు ఇక, ఈ బ్రతుకు ఎందుకు ఇక నాకు అని నిరుత్సాహంలో ఉన్నారు ప్రభువా. నైనా మంచి రోజు రాబోతుంది నీకు అని నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు వందనాలు. ఏ ఇంట్లో అయితే సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే నైనా నిందలు, అవమానాలు, ఒంటరితనం అనుభవిస్తూ కృంగిపోయి ఉన్నారో అలాంటి బిడ్డలను ధైర్యపరచు నా తండ్రి. విశ్వాసము దయచే తండ్రి. ధైర్యము నింపు నా తండ్రి. దావీదును మాకు ఉదాహరణకు చూపించారయ్యా. మంచి రోజు రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి అని మాకు సెలవిచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించండి. వీరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కృపాక్షేమములు వీరి కుటుంబానికి అనుగ్రహించండి. నీ వాగ్దానం నెరవేర్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.
థ్యాంక్ యూ. ఈ వాక్యం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేస్తున్నారు. మీ కొరకు నాతో కలిసి నాతో పాటు ప్రార్థించే టీం అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ అమూల్యమైనటువంటి బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉంటే క్రింద కనబడుతున్నటువంటి నంబర్కు కాల్ చేసి మీరు బలపరచాల్సిందిగా కోరుతున్నాను. మీ సాక్ష్యములు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే ఒక ఎపిసోడ్ మీరు కూడా మీ కుటుంబం తరపున స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.